పితృవద రాక్షసం వేత్తి మాతృవడ్డాకినీమపి పూయం పయోవద అజ్ఞానాత్ దీర్ఘ కష్టం తు శైశవం. శైశవ అవస్థ ఏదైతే ఉందో, శిశుతనం ఏదైతే ఉందో, అప్పుడు కింద పడిన తర్వాత రాక్షసం పితృవద రాక్షసం వేతి, ఏదైనా కనిపిస్తే నా తండ్రి అనుకుంటాడంట. ఆ డాకిని షాకిని అవంతా మనకు అనవసరం లేదనుకోండి. తల్లిని చూసి ఇంకొక రకంగా భావించు. ఎందుకంటే తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. అజ్ఞానాత్ పూయం పయోవత్, అక్కడ చీము రక్తం నెత్తలు ఉంటేనే దాన్ని పాలగా భావించి ఏం చేస్తా ఉంటాడు, తాగేదానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. అందరికీ దీర్ఘ కష్టంతో శైశం, చాలా కష్టంతో కూడుకుంది. ఒకవేళ ఆ చీమో దోమ కొడితే అమ్మ నాకు చీమ కొట్టింది దోమ కొట్టింది చెప్పుకోగలుగుతాడా? చెప్పుకోలేరు. ఏడవడమే. బాలానాం రోదనం బలం అన్నారు. చిన్నపిల్లలకు ఏడిపే బలం అంట. గట్టిగా ఏడ్చాలంటే తల్లి వస్తుంది, ఏదో ఒకటి ఇస్తుంది. అట్లాగే మనం కూడా చిన్నపిల్లలమే కదా, మనం కూడా ఏడవాలి. ఏడిస్తే ఆయన కూడా వచ్చేస్తాడు. ఎవరు? భగవానికి లియే దోయే ఇష్టే, యాతో గ్రహణ యాతో రోణ. ఏడవైనా ఏడవాలా, పాడనైనా పాడాల. ఏడ్చేది వస్తాం మీకు వచ్చు. దేని కొరకు? పిల్లల కొరకు, డబ్బు కొరకు, బంగారం కొరకు, దాని కొరకు. కానీ భగవంతుని కొరకు ఏడ్చిన వాళ్ళు ఎంతమంది? గోపికలు ఏడ్చారు. నకలు గోపికానందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మకు. భగవంతుడు కనిపించకపోతే రాసలీలలో వాళ్ళకి అహంకారం కలిగింది. ఆయన అదృశ్యం అయిపోయాడు, ఏడ్చాడు. ఆ ఏడితే ఒక గీత, అదే గోపిక గీత. అందరూ ఏడ్చినందువల్లనే గీతలు పుట్టినాయి. అర్జునుడు ఏడ్చాడు, ఒక గీత. పరీక్షమాల ఏడ్చాడు, ఒక గీత, అది కూడా భాగవతము. రాముడు ఏడ్చాడు, గీత. ఏం గీత? యోగ వాసిష్టము. శివగీత కూడా రామేర్చినందులో వచ్చిందే. మనం వెళ్తే ఏమొస్తుంది? కంట్లోంచి నీళ్ళు, ముక్కులోంచి చూడు. అంతే తప్ప ఇంట్లోనే రాదు. అందువల్ల ఏడుపు ఎట్లా ఉండాలా? భగవంతునికి వినిపించేటట్టుగా ఉండాలి. తల్లికి వినిపించినందువల్ల ఎన్ని పనులలో ఉన్న పనులన్నీ కూడా వదిలిపెట్టుకొని గబక్కని పరిగెత్తుకొని వస్తుందో, అట్లాగే శరికి చెప్పలు శంఖచక్రమం చేయి ఆయన మనం పాడుకుంటున్నాం లేదా? ఆయన ఒక్కసారి అలవైకుంఠ ప్రభువుని స్మరణ చేయగానే పరిగెత్తుకుని వచ్చా లేదా? అట్లాగా అలాంటి ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి, అలాంటి ఆర్తంలో ఉన్నట్టయితే భగవంతుడు తప్పకుండా వస్తారు. మనకు ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఎక్కడికి పోతుందో తిరిగేదాని కొరకు. అందుకొరకు భక్తిరవ్యభిచారిణి అని చెప్పేదానికి కారణం. అందువల్ల ఆ కష్టం దీర్ఘ శైశం, శిశవస్థ ఏదైతే ఉందో చాలా కష్టదాయకమైంది. మరి అప్పుడు చెప్పుకోవచ్చు కదంటే శ్లేష్మనా పిహితా నాడి సుషుమ్నా యావదేవహి చెప్పుకోవచ్చు కదా మాటలు. అంటే అయ్యో టైం అయిపోయింది. శ్లేష్మ అనేది సుషుమ్నా నాడిలో నిండిపోయినందువల్ల మాట రా. శ్లేష్మము సుషుమ్నా నాడు అంటే అని ఏడుపు, ఇంకా ఇల్లు కట్టలేదని ఏడుపు, ఇంకా రకరకాల ఏడుపు, ఇంట్లో వాళ్ళు వినడం లేదని ఏడుపు, అన్ని ఏడుపు. ఇప్పుడు అందుకొరకే వాళ్ళకి ఇల్లు ఏడిపిస్తారు. మేము ఏడుస్తున్నాం కదా, నువ్వు ఏడు, అందుకొరకు ఏడిపిస్తా కూర్చుంటా ఉంటాం. అందుకొరకే దీర్ఘ కష్టం శైశవం. రేపు వస్తుంది యవ్వనం. యవ్వనంలో ఎట్లా ఉంటారో రేపు చూద్దాము. ఇప్పుడు శైశవంలో ఉన్నాం. ఇప్పుడు ఏంటిది? ఉదయకాలం చెప్పాను. ఉదయము, మధ్యాహ్నము, అస్తమయము. ఉదయము శైశవావస్థ, మధ్యాహ్నమేమో సూర్యుడు ఎట్లాగైతే ఏడిపిస్తా ఉంటాడో యవ్వనం అట్లా ఏడిపిస్తా ఉంటాడు. రేపు ఏడుతారు కానీ ఈ రోజు వద్దులేండి. రేపు శనివారం కదా, శని పట్టుకుంటుంది. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. 8వ అధ్యాయం 101వ పేజీ 40వ శ్లోకంలో మనం ఉన్నాం. నిన్నటి వరకు గర్భస్థ శిశువు పూర్వములో అనుభవించిన యమయాత, తల్లి గర్భంలో అనుభవించే బాధలను పోల్చుకుంటూ వాటినైనా అనుభవించగలిగాను, కానీ తల్లి గర్భంలో ఈ బాధను నేను అనుభవించలేకపోతున్నాను. బాధ అనేది ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఏ బాధ అయినా కానీ ముందు బాధ ఎక్కువగా ఉంటే దానికి పోయిన దానికంటే ఇదే ఎక్కువగా ఉంది అనుకుంటాం. దీనికంటే ఇంకోటి వస్తే పోయిన దానికంటే ఇదే ఎక్కువగా ఉంది అనుకుంటాం. కానీ భగవంతుడు ఏమన్నాడు? దుఃఖాలయం అశాశ్వతం. ఈ దుఃఖాలయమే కానీ సుఖాలయంగా. ఏది దుఃఖాలయం? దుఃఖాలయం ఏంటి? రామాయణం అంతా రాముడు సీతేం కావాలన్నట్టుగా ఉంది. ఇన్ని రోజులుగా ఉండి ఇంతమంది చెప్తా ఉంటే వింటూ ఉన్నాం. దుఃఖాలయం అంటే ఏది దుఃఖాలయము? శరీరమే ఒక దుఃఖాలయము. శరీరమే ప్రపంచం కాదు, సంసారం కాదు, పాడు కాదు. శరీరమే దుఃఖాలయము, అశాశ్వతము అన్నారు. దుఃఖం లేకుండా ఎప్పుడు ఉంది? గర్భంలో దుఃఖం అనుభవించారు కదా, తర్వాత యవ్వనంలో దుఃఖాలు ఉన్నాయా లేవా? ఎట్లా ఉన్నాయి దుఃఖాలు? పెళ్లి కాకపోతే దుఃఖం, పిల్లలు కాకపోతే దుఃఖం, వాళ్ళకి ఉద్యోగాలు దొరకకపోతే దుఃఖము, ఉండిపోతే దుఃఖము, లేకపోతే దుఃఖము. దుఃఖమా సుఖమా? ముసల్తానం వచ్చిన తర్వాత సరే నడుము వంగక, గాలు వంగక, చెప్పేవాళ్ళు వినక, కొడుకు వినక, కోడలు వినక, వగైరా వగైరా అంతా. సుఖం ఎప్పుడు?
అందువరకే సుఖమల్పం బహుక్లేశం అన్నారు. ప్రపంచంలో అనుభవించే సుఖం అల్పము, క్లేశమేమో ఇంత దూరం ఎందుకు, పక్క వాళ్ళని కొంచెం జరగమంటే జరగకపోతే అప్పుడే ఏమవుతుంది, నువ్వెంత అంటే వచ్చినా లేదా కాదు. అందువరకే నోరు మంచిదైతే ఊరు మంచిది, నోరు మంచిది కాకపోతే దుఃఖమేనా. నువ్వెంత అంటే నువ్వెంత అంటే సిగలు పట్టుకున్నారా, జుట్లు పట్టుకున్నారా. ఎప్పుడూ అసలు సుఖం అనేది జీవుడికి. అందుకొరకే సుఖం అనేది ఏదైతే ఉందో ప్రాపంచిక సుఖము తేనె పూసిన కత్తి లాంటిది అన్నారు. నోట్లో పెట్టుకున్నప్పుడు తీయగానే ఉంటుంది, కాస్త ఉరుచుకుపోతే దుఃఖము. అందువల్లనే గర్భ దుఃఖము, జన్మ దుఃఖము రెండింటినీ నిన్న మనం చూసాం. గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, జన్మించేప్పుడు బయటికి వచ్చేప్పుడు ఎలా ఉంది. సరే, ఇప్పుడు రాబోయేదేంటిది వయస్సులో ఎలా ఉంటుందని చెప్పబోతున్నాడు. 41 దృష్టోధ యవ్వనం ప్రాప్య మన్మథజ్వర విహ్వల గాయత్యకస్మాదుచ్చైస్తూ తదాకస్మాచ్చవల్గతి ఆరోహతి తరుణ్వేగాత్ శాంతానుద్వేజయత్యపి కామక్రోధమదాందస్సన్న కాంచిదపి వీక్షతే. బాల్యంలో బాలరోగాలన్నీ వచ్చేసినాయి, ఆ రోగాలతో బాధపడ్డాడు. ఇంట్లో తల్లిదండ్రి వినకపోతే, స్కూల్లో పాఠాలు రాకపోతే, చదువు రాకపోతే అలా బాధపడ్డాడు. అలాగా మొత్తానికి యవ్వనం వచ్చేసింది. దృప్తోధ యవ్వనం ప్రాప్య. దృప్తం అంటే దర్పం, దంభో దర్పోభిమానశ్చ క్రోధ పాదృశ్యమేవచ అని ఇవన్నీ కూడా దంభము దర్పము ఇవన్నీ కూడా మానవుణ్ణి ఆశ్రయించినప్పుడు, మానవుడు లేదా వాటిని ఆశ్రయించినప్పుడు వాడి కళ్ళు కనిపించవు. యవ్వనం ప్రాప్య దర్ప, యవనం ఎప్పుడైతే వచ్చేసిందో వాడికి దర్పం వచ్చేసింది. మన్మథజ్వర విహ్వల, ఏ జ్వరానికైనా మందు ఉంది కానీ, ఏ జ్వరమైనా ఇంజక్షన్లు తగ్గుతుంది కానీ మన్మథ జ్వరం మాత్రం తగ్గడం కష్టం. ఎందుకు అంటే ఇక అదంతే, ఆ పంచబాణి యొక్క బాణవిద్ధుడై తనను తాను మర్చిపోయి తాను ఏం కావాలో అది అయిపోతా ఉంటాడు. యవ్వనంలో ఏం చేస్తాడు, గాయత్రి అకస్మాత్ పాటలు పాడుతూ ఉంటాడు. పాటలు పాడుతుంటారంటే అర్థమేమి, ఇష్టం ఉన్నా లేకపోయినా పాటలు పాడుతూ ఉంటారు, ఈలలు వేస్తూ ఉంటారు. ఆడవాళ్ళైతే రకరకాలుగా, మగవాళ్ళైనా అంతే, ఆడవాళ్ళైనా అంతే. ఎందుకంటే వయస్సు అటువంటిది. అకస్మాచ్చవల్గతి, ఏమి అవసరం లేకుండానే మాట్లాడుతూ ఉంటాడు, తనలో తాను గునుక్కుంటా ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, ఆటలాడుతూ ఉంటాడు. తరుణ్ ఆరోహతి వేగాత్, పోయి చెట్లెక్కుతా ఉంటాడు, దిగుతూ ఉంటాడు, ఎగురుతూ ఉంటారు, దూకుతూ ఉంటారంట. మీరు కాదులేండి, యవ్వనంలో ఉన్న వాళ్ళు, వీరంతా ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయారు కదా. కాబట్టి ఈ విధంగా అది చేస్తూ ఉంటుంది. వివాహం అయిందనుకోండి, అప్పుడు ఆవిడని చూసి ఈయన చూసి ఆవిడ ఊర చూపులతో దాంతో దీంతో ఇంకా వాళ్ళ దృష్టి ఒకరిపైన ఒకరే ఉంటుంది. మూడో వ్యక్తి అంటూ కనిపించరు. ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పటి వరకు అది అనుకుంటే 1 సంవత్సరం, ఇద్దరు పోయి మూడోవాడు వచ్చేవారికి మాత్రమే. ఆ తర్వాత ఆ ప్రేమలు ఎక్కడ పోతా ఉంటాయో, మళ్ళీ మూడవని రక్షించేదానికి, కాపాడేదానికి, పోషించేదానికి సంపాదన కావాలి. అక్కడి నుంచి మళ్ళీ చింతన పట్టుకుంటా ఉంటుంది. అందులో శాంతాను ఉద్వేజేది, శాంతంగా కూర్చున్న వాళ్ళు గిల్లికయ్యం పెట్టుకుంటా ఉంటాడు. ఇంకేం చేస్తా ఉంటాడు, కామక్రోధ మదాంధస్తన్న కాంచేత వివక్షతే, కామం చేత, క్రోధం చేత, మదం చేత, మాత్సర్యం చేత, వర్గాల చేత అవశీభూతుడైన వాడై నకాంచిత వివక్షతే, వాడికి కళ్ళు కనిపించకుండా పోతాయి అని. అందువరకే ధన మదాంధుల కొదువేల తాపసులకు అన్నాడు ఒక ఆయన. అష్టమదాల్లో ధనమది ఏదైతే ఉందో అది చాలా చెడ్డది. ఎందుకు అంటే అది తన్ను పాడు చేస్తుంది, ఎదుటివారిని కూడా పాడు చేస్తుంది. అందుకని మద అనే శబ్దాన్ని మనం తిప్పివేస్తే ఏమైంది, దమ అవుతుంది. దమ అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఎవరికైతే లేదో అది రానే వచ్చేస్తూ ఉంటుంది. అందులో కామము, క్రోధము, దాంచేత అంధుడైన వాడు ఎట్లాగైతే వస్తువు యొక్క స్వరూపాన్ని సమగ్రంగా గ్రహించలేడో, అసలే గ్రహించలేకుండా పోతాడో, కామక్రోధాదుల చేత వాడికి కళ్ళు కనిపించనందువల్ల ఒకటిగా ఉంటే ఇంకోటిగా అనిపించింది, ఒకటి వింటే ఇంకోటిగా వినిపించినట్టుగా ఉంటుంది. నువ్వే కదా చెప్పావా అంటారు, వాళ్ళని ఎదురు తిరుగుతూ ఉంటారు, ఇంకేం చేయాలో అన్ని చేస్తూనే ఉంటారు. యవ్వయం యొక్క ప్రభావము అయితే అందరికీ ఉంటుంది అంటే సంస్కారహీనులు అని. సంస్కారహీనులకి ఏదైతే ఉందో, ఎప్పుడైతే యవ్వనం వచ్చేసిన తర్వాత కొన్ని కూడుతాయో, అందువరకే విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషం పరపీడనాయ కలస్సాదో విపరీతమేతదు జ్ఞానాయ దానాయ రక్షణాయ అన్న. విద్యా వివాదాయ, దుష్టుని దగ్గర విద్య ఉన్నట్టయితే, చదువుకున్నట్టయితే
ఎదుటి వాళ్ళతో వివాదం చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒకటి వేస్తూ ఉంటాడు, ప్రశ్న వేస్తూ ఉంటాడు, వాదం చేస్తూ ఉంటాడు, వివాదం చేస్తూ ఉంటాడు. అవునన్నది కాదంటాడు, కాదన్నది అవునంటూ ఉంటాడు. ధనం మదాయ, ధనం ఉన్నట్టయితే దుష్టుని దగ్గర ఇక నా అంతటి వాళ్ళని ఉద్దేశించేత కళ్ళు కప్పుకొని పోయి ఎదుటి వాళ్ళని ఏం చేయాలో అది చేస్తూ ఉంటాడు. నిన్ను చూడరా నేను ఏం చేస్తాను, గల్లీ మీద ఏకేంగే అంటే ఇది ఏమంటారు సందు అంటాడు, ఆ సందుకు వస్తే నేను చూస్తా అంటా ఉంటాడు. కాబట్టి తర్వాత ధనం మదాయ శక్తి పరేషం ప్రపీడనాయ, ఒకవేళ బలమే ఉన్నట్టయితే ఎదుటి వాడిని ఏదో రకంగా గిల్లికాయం పెట్టుకొని వాళ్ళని బాధించడమే తప్ప ఇంకొక పని ఉండదు వాడికి. ఎవరికయ్యా అంటే కలుడికి, దుష్టుడైన వాడికి. సాధోహో సంస్కారవంతుల దగ్గర ఒకవేళ ఈ మూడు ఉన్నాయనుకో, జ్ఞానాయ దానాయ చ రక్షణ, విద్య ఉంటే ఓ విధంగా జ్ఞానాయ, ఎదుటి వాళ్ళకి జ్ఞానం కలిగేట్టుగా మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఒకవేళ బీదవాళ్ళుగా ఉండి అన్నమో రామచంద్రాన్ని తిండి లేక ఉంటే, గుడ్డలు లేక ఉంటే, చదువు లేక ఉంటే, పెళ్లి చేసుకోలేకుండా ఉంటే అలాంటి వాళ్లకు ధనాన్ని సహకారం చేస్తూ ఉంటాడు. శక్తి ఉంటే బాధపడే వాళ్ళను రక్షిస్తూ ఉంటాడు. అందుకొరకు సాధోహో జ్ఞానాయ దానాయ చ రక్షణాయ చ. అందువల్ల యవ్వనం మంచిదే, యవ్వనంలోనే అన్ని పనులు కూడా జరుగుతూ ఉంటాయి. యవ్వనంలోనే ఎవరైతే మూడింటిని సక్రమంగా సంపాదించరో ఆ తర్వాత ఎవరు కూడా దేన్ని కూడా సంపాదించలేదంట. ఏంటి? ఒకటి విద్య, రెండవది ధనము, మూడవది సంతానము అని. ఈ మూడు యవ్వనంలో ప్రాప్తించవలసిందే తప్ప అయితే అవి ఎలా ఉండాలా? సంస్కారపూరితమై ఉండాల. విద్య వస్తుంది సరే, విద్య వివాదం కాకూడదు, ఆ విద్య అవిద్య కాకూడదు, తను మోసం చేసేదిగా కాకూడదు, తన అజ్ఞానపూరితులై దుఃఖాన్ని పొందేదిగా ఉండకూడదు. విద్యా దదాతి వినయం, వినయాత్ పాత్రతాం యాతి, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మ తతస్తుఖం అన్నారు. విద్య సక్రమంగా చదువుకున్న విద్య ఏదైతే ఉందో వినయాన్ని ఇస్తూ ఉంటుంది, అహంకారాన్ని ఇవ్వదు, ఎదుటి వాళ్ళను బాధ పెట్టదు. పెడుతుందంటే అది సంస్కారం లేని విద్య అన్నారు. విద్యా దదాతి వినయాత్ పాత్రతాం, ఎప్పుడైతే వినయం వచ్చేసిస్తుందో వాడి యోగ్యతను సంపాదించగలుగుతాడు. యోగ్యత ఎప్పుడైతే వస్తుందో ధనం వస్తుంది, ధనం ఎప్పుడైతే వస్తుందో ధర్మకార్యాలు చేస్తాడు, ధర్మకార్యాలు చేస్తే తతస్సుఖం, దాని ద్వారా అప్పుడు సుఖం వస్తుంది అన్నారు. అందువల్ల యవ్వనం ఎవరికయ్యా చెడ్డది అంటే సంస్కార రహితునికి చెడ్డది కానీ సంస్కారవంతుడికి మంచి చెడ్డది కాదు. ఒకవేళ ఇప్పుడు యవ్వనం లేదనుకోండి, ముసలితనం వచ్చేసింది, సింహనాడు అబ్బా తపస్సు చేయమంటున్నారా, జపం చేయమంటున్నారు కదా అని మీరు దేవుడి ఇంట్లో పోయి కూర్చున్నారు అనుకోండి, అప్పుడు వింటుందా శరీరము? చక్కగా కూర్చోమంటే సోమనాడు ఒక గంట సేపు కూర్చోమంటే ఒక 10 నిమిషాలు కూర్చోమని కాళ్ళు చాపుకోవాలనిపిస్తుంది. ఎందుకు? మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, చక్కగా కూర్చోలేము. అందువల్ల అదే యవనంలో ఉన్నాడు, శరీరం పట్టుత్వంగా ఉందనుకోడు, కూర్చోగలుగుతాడా లేదా, చేయగలుగుతాడా లేడా? ఎవరికి చెడ్డది అంటే మనం చెప్పుకున్నాం కదా, ఓడి బడి గుడి అని. ఈ మూడింటి ద్వారా ఎవరికైతే మంచి సంస్కారం రాలేదో వాళ్ళకి చెడ్డది కానీ అందరికీ చెడ్డదనే ఉద్దేశంగా మనం భావించకూడదు. అయితే ఒకప్పుడు ఉండింది. అస్థిమాంస శిరాలాయ వామాయ మన్మదాలయే ఉత్తానభూత మండూకపాటితో దర సన్నిభే ఆసక్త స్మరపానాత్మనా దైవ్యతే వృషం. ఆ తర్వాత యుక్త వయసు వచ్చేసిన తర్వాత అస్థిమాంస శిరాలాయ, సప్తధాతులతో కూడుకున్న ఈ శరీరాన్ని చూసి ఇంతకంటే సుఖాన్నిచ్చేది ఇంకొకటి లేదు లోకంలో అనే ఉద్దేశం చేత మోసపోయి కన్ను కప్పబడి చేరని పనులు చేస్తూ ఉంటాడు, లేదా ప్రపంచాన్ని మరిచిపోతూ ఉంటాడు. వామాయ మన్మథాలయ, మన్మథ యొక్క ఆలయం, మన్మథ బాణాల చేత పీడింపబడి ఇక కామసుఖమే ముఖ్య సుఖమనే భావం చేత ఉత్తానభూత మండుగ పాటిగోదర సన్నిభే, మంచి ఉపమానం ఇచ్చారు. అసలు కప్ప ఎగురుతా ఉంటుంది, ఒక దగ్గర ఉండదు. ఎవడో నాలాంటి బుద్ధిమంతుడు కప్పలను తూకం వేయాలనుకున్నాడంట, 1 కిలో. ఒక పక్కకేమో ఆ రాయి పెట్టాడు, ఒక పక్కకేమో కప్పలను పెడతా ఉన్నాడు. ఎప్పుడు తూచగలుగుతాడు కిలో? ఒకడు వేస్తా ఉంటే ఒకటి పోతా ఉంటుంది, ఒకటి వేస్తా ఉంటే, ఎందుకంటే దాని స్వభావం అటువంటిది, ఎగిరెగిరిపోయే స్వభావం. దాన్నే మండూకప్లుత న్యాయం అంటారు. దానికి కూడా ఒక న్యాయం ఉంది. ఎగిరెగిరిపోవడం ఏదైతే ఉందో దాని యొక్క స్వభావం. అసలు కప్ప యొక్క స్వభావం ఎగిరిపోవడం అంటే సగం తెగిన కప్ప ఎట్లాగైతే ఎగురుతా ఉంటుందో, దెబ్బ తగిలిందనుకోండి అది మధ్యలోకి సగం తెగిపోయింది, తలకాయ ఉంది మధ్యలోకి తెగిపోయింది అనుకోండి, ఆ బాధను తట్టుకోలేక ఎట్లాగైతే ఇంకా బాగా ఎగురుతా ఉంటుందో అలాగే మన్మథ జ్వరం చేత పీడితుడై యవ్వనంలో ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు మానవుడు అని ఎంత మంచి ఉపమానం ఇచ్చారు చూడండి శివుడు. సగం తెగిన కప్ప ఎట్లాగైతే బాధపడుతూ ఎగురుతూ ఉంటుందో, ఒక దగ్గర క్షణం స్థిమితంగా ఉండదో, ఉండాలనుకున్న ఆపిన ఆగలేదు అది, అట్లాగే యవ్వనం యొక్క మదం చేత యవ్వన జ్వరం చేత ఏదైతే ఉందో ఆ కొత్తలోనే లేవు, తర్వాత బరువు పడ్డ తర్వాత మళ్ళీ ఎగరలేడు,
యవ్వనం ఉన్నా గానీ కాస్త బరువు పడిన తర్వాత 2/3, 3/4 అవుతాయి, అసలు లేవరు. కాబట్టి ఉత్తాన భూత మండుగ పాటితోదల సన్నిభే ఆసక్త స్వనవారాత ఆత్మనాథయితే తన్ను తానే దహించుకునుకుంటుండే బాధపడతా ఉంటాడు. ఒకవేళ వివాహం కాకపోతే బాధ, అయి బాగలేకపోతే బాధ, ఆ తర్వాత ఉండిపోతే బాధ. ఈ విధంగా రకరకాలుగా మనస్సును నిగ్రహించుకోలేక బాధపడుతూ ఉంటాడు మానవుడు. ఎటువంటిది? అస్థి మాంస శిరాత్వభ్య కిమన్యది వర్తతే. అలాంటి శరీరం పైన ఒకరినొకరు చూసుకొని మోసపోయి పోతుంది. దానిలో ఏముందయ్యా అంటే అస్థి మాంస శిరాత్వభ్య అంటే సప్తధాతుల కంటే భిన్నమైంది ఏమైందా? నేను చెప్పుకున్నామే, ఈ చర్మం అని పొర లేకపోతే అప్పుడు ఒకరినొకరు ప్రేమించుకునేది తెలిసేది. ఒక రాజకుమారి మహావైరాగ్యవంతురాలు తపస్సు చేసుకోవాలనుకుంది. పాపము ఇక్కడైతే ఊళ్ళో అయితే బాగుండదు, అల్లర్లుగా ఉంటుంది. మహారణ్యంలో మరి రాజకుమారి కాబట్టి రాజకీయం తక్కువ ఉంటుంది, అందువల్ల మంచి మేడ కట్టించుకుంది, తపస్సు చేస్తా ఉంది, మంచి వైరాగ్యం. సరే, ఇంకొక రాకుమారుడేమో వేటాడుతూ వచ్చేసాడు. వచ్చి చూడగానే మంచి బిల్డింగ్ ఉంది, ఏంటిదబ్బా దాహం వేసుకుని పోయే వరకు మంచి తేజస్సు ఉంది. తపస్సు చేసిన తేజస్సు వేరు, ఆహారంతో వచ్చే తేజస్సు వేరు, శరీరంలోని తేజస్సు వేరు. కాబట్టి తపస్సు చేసే శరీరం కాబట్టి తేజస్సుగా ఉంది, చూసే వరకు ఆకర్షణగా ఉంది. ఎవరబ్బా అని అడిగాడు. మొత్తానికి అడిగిన తర్వాత ఫలానా అంటే మరి నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆయన వైరాగ్యవంతుడే కానీ ఇంత వైరాగ్యం లేదు ఆయనకి. వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. కొన్ని దంపతిగా నేనేమో ఇక్కడ తపస్సు వరకు వచ్చేస్తే ఇదొకటి మళ్ళీ ఆటంకం వచ్చింది. శ్రేయాంసి బహువిఘ్నాన్ని, చాలా విఘ్నాలు అంట మంచి పని చేసేదాని కొరకు. కాదంటామా ఒక బాధ, అవునంటే అసలు నాకే ముప్పు వస్తుంది అనుకున్నాడు. సరే పర్వాలేదు, నేను నియమంలో ఉన్నాను. ఏం నియమం? చాతుర్మాస నియమం కదా ఇప్పుడు. కాబట్టి ఇంకా 40 రోజుల నియమంలో ఉన్నాను, ఇంకా వారం రోజులైతే పూర్తి అయిపోతుంది, అప్పుడు వచ్చినట్టయితే వివాహం చేసుకుంటాను అని చెప్పేసింది. ఎట్లా తప్పించుకోవాలి కదా ఉపాయము. సరే వారం రోజులే కదా ఓర్చుకుందాం అనుకున్నాడు. అప్పటికే ఆగలేకపోతున్నాడు పాపం ఆయన. అప్పుడే ఇది గాంధర్వ వివాహం తీసుకుని ఆ గుర్రం మీద తీసుకోవాలనుకున్నాడు. రాజులలో గాంధర్వ విహారం కూడా దుష్యంతుడు గారు చేసుకున్నట్టుగా. సరే వారం రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసాడు. ఉంటుందా మనస్సు ఆకర్షకం కాబట్టి ఎట్లాగైతే ఇనమయస్కాంతములా ఆగినట్టను ఉపమానం ఇచ్చాడు ప్రహ్లాదుడు. అయస్కాంతం ఇనుమును ఎట్లాగైతే లాగుతుందో ఆ యొక్క పరిస్థితి ఆ విధంగా లాగుతూ పోతూ ఉంటుందంట. మళ్ళీ వచ్చేసరికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చే వరకు అక్కడ ఒక మనిషి కనిపించింది. ఆమె ఎక్కడున్నారు మీ మార అంటే నేనేను అంది ఆవిడ. అని దుంపది నేను వచ్చినప్పుడు బాగా ఉండే, నువ్వు కాదు అబద్ధం ఆడుతున్నావు, ఎక్కడ పంపించావు చెప్పు అన్నా. చెప్తే నేనేనండి అంటుంది ఆవిడ. నేను చూసినప్పుడు బాగా అందంగా ఉంది, ఆకర్షకంగా ఉంది, నేనంటావంటే పర్వాలేదు రాండి లోపలికి రమ్మంది. ఈ లోపల ఏం చేసింది ఆవిడ? బేది మాత్రం తీసుకుంది. ఆ వారం రోజు ఏది వస్తా ఉంటే ఆ మాలిన్యాలన్నీ ఒక్కొక్క కుండలో పెట్టేసేసింది. మలం ఒక దానిలో, జీవుడు ఒక దానిలో, రక్తం ఒక దానిలో, అన్ని ఒక దానిలో పెట్టేసేసి నా అందమంతా నీ కొరకే దాచిపెట్టాను, పెళ్లి చేసుకోమంది. ఏమున్నాయి కుండలలో? ఉదాహరణ మూత్రము, ఉదాహరణ మలము, ఉదాహరణ కఫము, ఉదాహరణ వాంతి చేసుకుంది, రకరకాలుగా అన్ని పెట్టేసింది. దాన్నే కదండి చూసింది మీరు వివాహం చేసుకుంటాంది. ఇవ నా అందం అంతా అందులో దాచిపెట్టాను, ఇక వివాహం చేసుకోమంది. చేసుకోగలుగుతారా? దేన్ని చేసుకుంటారా? మలాన్ని చేసుకుంటారా? మూత్రాన్ని చేసుకుంటారా? కఫాన్ని చేసుకుంటారా? వాంతి చేసుకుంటారా? అవన్నీ అప్పుడు ప్రేమించినప్పుడు ఇందులో లేవా? లేవా? మరి ఉన్నాయి కదా, మరి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు చేసుకోవడం? అందం అనేది ఎక్కడ ఉంది శరీరంలో? అవన్నీ కలిసి దానిపైన పొర ఉంటే ఎలా ఉంది మన శరీరం అంటే కళ్ళుకుండ పైన నేతి గుడ్డ చుట్టినట్టుగా ఉంది. అవునా కాదా? ఎంతకాలం అని నేత గుడ్డ చుట్టగలుగుతాం కళ్ళుకుండ పైన? అట్లాగే సప్తధాతులతో నిండి ఉన్న, అందుకరికి రామకృష్ణ స్వామి అంటుండేవారు, ఇది మలపిండము మలభాండము అన్నారు. మలపిండము మలభాండం. మలపిండం అంటే మలంలో పుట్టింది ఈ పిండము. మళ్ళీ మలభాండం అంటే, భాండం అంటే ఏంటిది? కుండ. మలంతో కూడుకున్న కుండ అన్నాడు. మలం కాకపోతే ఏమున్నాయి? నిమిషమందు నీచులూరును గాని పునుగు జవ్వాజీలు పుట్టరు అన్నాడు ఒక ఆయన పాడబడుతూ. నిమిషమందు నీచులూరును గాని పునుగు జవ్వాజీలు అత్తరిసంతంలోంచి వచ్చేస్తుందా? మరి ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు, మోసపోయినప్పుడు, నీకంటే ఇక నాకు వేరే గతి లేదనుకున్నప్పుడు, నిన్ను విడిచి నేను ఉండలేనుకున్నప్పుడు ఆ మలమూత్రాలే కదా శరీరంలో ఉన్నాయి. మరి విడాకులు ఇచ్చేప్పుడే దేని చూసి విడాకులు ఇచ్చావు? ప్రేమించేప్పుడు దేని చూసి ప్రేమించావు? అందువరకు ఇక్కడ ఏమంటున్నాడు? అస్థి మాంస శిరాత్మభ్య కిమన్యద్వర్తదే వపు. ఈ సప్తధాతువుల కంటే మించిన సుగంధమైన వస్తువు ఏమైనా ఉందా? దాన్ని చూసి విచారించలేక అంధుడై ఒకరినొకరు చూసి మోసపోతున్నారు. అందువల్ల ఆసక్త వామానం మాయా మూడో నకించిది వీక్షతే జగత్. ఆ కామంలో పడి ఒకరినొకరు
చూసుకుంటూ సమస్త ప్రపంచాన్ని మర్చిపోయి నవీక్షతే, ప్రపంచంలో ఇంకా మనిషి మనిషిగా కనిపించాడు. ఆ సమయంలో మనిషి మనిషిగా ఉంటే ఇంకో రకంగా కనిపిస్తాడు అడగవచ్చు. మనిషి మనిషిగానే కనిపిస్తుంది కానీ నాకంటే గొప్ప వాళ్ళు లేరు, అందరూ నాకంటే తక్కువ భావన కల్పిస్తుంది ఆ యవ్వనం అనేది. అందువల్ల మాయా మోఢో నకించిది వీక్షతే జగత్, జగత్తులో వాడికి ఇంకా ఆ మాయా మోహితుడైనందువల్ల ఇంకొకటి కనిపించకుండా ఉంటుంది. నిర్గతే ప్రాణపవనే దేవో అంత మృగోద్విష. ఒకవేళ తాను ప్రేమించిన శరీరము మంచి అందమైందే, బాగా బట్టి పోషించాడు, ఒకరు నిన్ను విడిచి నేను ఉండలేను అనే భావన చేత ఒకరినొకరు అనుకున్న వాళ్లే ఒక్కసారి అందులో నుంచి ప్రాణం పోయిందనుకోండి, ఇంకా కౌలించుకోమని చెప్దాం, ముద్దు పెట్టుకోమని చెప్పండి, మాట్లాడమండి. అసలు ఉంచుకుంటారా? ఇంట్లో ఉంచుకుంటారా? ఉపన్యాసం జరుగుతుంది అనుకోండి, బయట పెడితే చెప్పులు పోతున్నాయంట. మా శివరామ స్వామి అంటున్నారు, చెప్పులు కొత్త కొత్త చెప్పులని పోతున్నాయి అని చెప్తున్నారు. అది చాతుర్మాసం దగ్గర చెప్పులు పెడితే పోతున్నాయండి, వర్షం వస్తుందండి, అక్కడ పెట్టుకొని చెప్పులంటే ఎవరైనా పెట్టుకుంటారు పాపం, కళ్యాణ మంటపం వాళ్ళు అంతా కూడా. సరే చచ్చిన శవం ఉంది అనుకోండి, బాగా వర్షం వస్తుందండి, ఇప్పుడు పోయేదానికి వీలేదు, కాసేపు ఈ శవాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పండి, పెట్టుకుంటారా? మీరైతే పెట్టుకుంటారా? అబద్ధం ఆడుతున్నారు. అందుకు మీ వాళ్ళదే కదా, మీ బంధువులే కదా. చెప్పులకున్న విలువ కూడా ప్రాణం పోయిన తర్వాత లేదు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ప్రాణవాయు ఉన్నంత వరకుని బంధువుల రయుచుందురురా, ప్రాణము పోయిన వెనక భార్యయే పట్టి చూడ భయమందునురా అన్నారు. అవునా కదా? వాళ్ళకు వీళ్ళకి వాళ్ళు కావచ్చు కాక శరీరంలో నేననేవాడు ఉన్నంత వరకు రకరకాల క్రియాకలాపాలంతా కూడా జరుగుతాయి. ఒకరినొకరు పలకరించుకుంటారు, చేస్తారు, ఒకరు సేవకులు చేసుకుంటారు అనుకోండి. కానీ అందులోంచి నేననేవాడు వెళ్ళిపోయిన తర్వాత దాని గతి ఏమి? ఎక్కువ ఫారెన్ నుంచి రావాలనుకుంటే 4 రోజులు ఐసులు పెట్టుకుంటారు అనుకోండి. ఆ తర్వాత ఉంచుకుంటామా? ఇన్ని సంవత్సరాలుగా పోషించిన శరీరాన్ని ఎట్లా పోనిస్తామంటామా? ఇంత డబ్బు ఖర్చు పెట్టిందే ఎట్లా పోనిస్తామా అనుకుంటామా? ఎప్పటికైనా పోవలసింది, తగలబెట్టవలసిందే, లేకపోతే పాసి పెట్టవలసింది. దేనివల్ల వచ్చింది దీనికి అందము? దేనివల్ల దీనికి వచ్చింది నేననేవాడు ఉంటే దీనికి అందం. కానీ ఇప్పుడు దానిలో కరెంటు లేదు అనుకోండి, రాదు అనుకోండి, దాన్ని మనం ఉపయోగించగలుగుతామా? అందువల్లనే ఒకవేళ ఈ విధంగా వాస్తవికతను విచారించగలిగితే ఆ యవ్వనం అనేది వ్యక్తిని బాధించలేదు. అందులో నిర్గతే ప్రాణపవనే దేహోహంత మృగీదృశ యదాహి జాయతేనైవ వీక్షతే పంచశేదినై. దాన్ని తగలబెట్టిన తర్వాత మళ్ళీ ఎంత చూద్దామన్నా అది మన దగ్గరికి కనిపించదు ఆ శరీరము. లేదు ఇంకా పశువులు వగైరే, పశువులు తిన్నాయనుకోండి, పక్షులు వగైరే తిన్నాయనుకోండి, మళ్ళీ కనిపిస్తుందా? కనిపించదు. మరి మధ్యలో అసలు మొదలు లేదు, మధ్యలో వచ్చింది, తగలబెట్టిన తర్వాత మళ్ళీ కనిపించదు. ఇంత మాత్రానికి ఏమైపోతుంది? అందుకొరకే ఇదం కాష్టం నద్యాం వహతి సంగత. ఇట్నుంచో కర్ర వచ్చింది నదిలో వర్షానికి, మధ్యలో కలుసుకుని అంత దూరం పోయి మళ్ళీ అడ్డం వచ్చింది, ఇది ఇటు పోయింది. కాతత్వపరిదేవనా, దానికి ఎందుకు వాడాలి? అక్కడి తోడు వచ్చింది, ఇక్కడ నుంచో వచ్చేసేసింది, మళ్ళీ మధ్యలో ఇది అడ్డం తగిలింది, ఇది ఇటు పోయింది, అది అటు పోయింది. అందువల్ల నా మమేతి బధ్యతే లోక నమమేతి ముచ్యతే జంతు అన్నారు. నాది నాకు అనే భావన చేత జీవుడు బంధింపబడుతున్నాడే తప్ప వాస్తవికంగా బంధం అంటూ లేదు. నమమేతి ముచ్యతే జంతు, నాది కాదు, లేదా అంతా భగవత్ స్వరూపము, భగవంతుని యొక్క నా స్వరూపం అనుకుంటే కూడా అక్కడ భావన లేదు. కాబట్టి శరీరం యొక్క స్థితిగతులు ఎంతవరకయ్యా అంటే దానిలో ప్రారంధ భోగము ఉన్నంత వరకు మాత్రమే. అది అయిపోయిందా, దాన్ని వదిలిపెట్టిన తర్వాత ఏదంటారే, మంచి ముహూర్తంలో చచ్చిపోకపోతే ఏం చేస్తారు చెప్పండి? మంచి ముహూర్తంలో చనిపోలేదండి వ్యక్తి, ఇంట్లో ఇల్లు వదిలి పెడతారా లేదా? వదిలిపెడితే ఎంత అందంగా ఉంటుంది? అది అందంగా ఉంటుందా? అక్కడ బాగా పెట్టి, ఇటు బూజు బట్టి, అది బట్టి, ఇది బట్టి పక్షులు గీసులు మనం పోతే ఇంత చెత్తబడి ఉంటుంది. మరి వదిలిపెట్టిన ఇల్లే అది అట్లాగే ఉన్నప్పుడు ఈ శరీరాన్ని జీవుడు వదిలిపెట్టినప్పుడు అదెంత ముద్దుగా ఉంటుంది. దాని గతి కూడా అంతే. అందువల్ల యదాహి జాయతేనైవ వీక్షతే పంచశేదినై. అది ఒక 5 రోజులు పెట్టుకున్నామో లేదు, ఇప్పుడు వచ్చేది పూర్వకాలం ఈ ఐసు గీసు అంత ఏం లేదు కదా. ఎప్పుడు దశరథ మహారాజు చనిపోయిన తర్వాత అప్పుడు ఈ ఆవాగమనాలకు ప్లేన్లు వగైరా, రైళ్లు వగైరా లేవదా, గుర్రం మీద పోయేస్తేనే 15 రోజులు పట్టిందంట భరతుని తీసుకొచ్చేదాని కొరకు. అప్పటి వరకు పెద్ద పాత్రలో నూనె పోసి నూనెలో పెట్టారంట. మీరు కూడా కొంత నూనెలో పెడతారు, దేని పెడతారు చెప్పండి?
నూనెలో పెడతారు సంవత్సరం ఉండాలంటే. ఊరగాయ, ఆవకాయ అంటే ఊరగాయ అది ఊరగాయ పచ్చడి పెట్టినట్టు పెట్టారు దశరథ మహారాజుని చెడిపోకుండా అంటే. మరి అప్పుడు ఆ నూనె తప్ప ఇంకా వేరే, ఇప్పుడంటే ఐస్లో తీసి ఐస్లో ఎన్ని రోజులు పెడతాము. మొత్తానికి ఎన్ని రోజులు పెట్టినా ఎవరు కూడా మళ్ళీ ఆ వస్తువును వాడుకునేదానికి అవకాశం లేదు జీవుడు వెళ్ళిపోయిన తర్వాత. అందుకొరకే పెద్దవాళ్ళు అన్నారు, అవిచారిత రమణీయం ప్రపంచ. విచారించడం వల్లే అందనం ఆకర్షకం కలిగి ఉంటుంది, కానీ ఒకవేళ విచారించినట్టయితే వాస్తవికంగా ఈ శరీరానికి అందమంటూ ఆకర్షణ అంటూ లేదు. తర్వాత ఇక్కడికి ఏమైంది, అయిపోయింది. వీక్షతి పంచశేర్జనై, మొత్తానికి వయసు గడిచిపోయింది. యుక్త వయసు అంతా అయిపోయిన తర్వాత వచ్చేది ఏంటిది, ఇంకా దీనిలో సగం మంది దానికే ఉన్నారు, సగం ఇటున్నారు సగం అటున్నారు అనుకోండి. మహాపరిభవస్థానం జరాం ప్రాప్యాతి దుఃఖితః శ్లేష్మనాపిహితోరస్కో జగ్ధమన్నం నజీర్యతి. వయసు గడిపించిన తర్వాత మహాపరిభవస్థానం, అందరూ పరిహాసం చేస్తూ ఉంటారు. ముసల్తనం వచ్చిన తర్వాత అతి దుఃఖిత, వాళ్ళు పరిహాసం చేస్తా ఉంటే చెప్పిన మాట వినకుంటే, కొడుకు మాట వినకున్నా, కోడల మాట విన్నా, మనవలు వినారో, పక్క వాళ్ళు వినారో, ఒకవేళ అన్నం పెట్టమంటే నువ్వేం ఉద్యోగం వాళ్ళ కూర్చోబసు అంటారు. అవునా కదా? అదే ఉద్యోగం చేసినప్పుడైతే 10 నిమిషాల ముందే అన్ని రెడీ చేసి క్యారేజ్ కట్టి వెళ్ళిరానాయన అంటారు. ఆ ఉద్యోగం పోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఉద్యోగం వల్ల రావలేదు, పిల్లలు స్కూల్ పోతున్నారు. ఆ తర్వాత ఇంకా ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ముసలితనం వచ్చేసి మంచాన్ని పడ్డారు అనుకోండి, ఇంకా చావకుండా ఎందుకున్నావు, మమ్మల్ని అందరం చంపుతా ఉన్నావు అనే మాట విన్నారు ఎప్పుడైనా ఎక్కడైనా? చాలా వింటా ఉంటాం. అది మహాపరిభవ స్థానం. పరిభవం అంటే పరిహాసం కావచ్చు, అవమానింపబడే సమయం. అదంతా కూడా అందరి చేత ఎవరు కూడా మాటరు వినరు. మన శరీరమే అసలు వినదు, ఇంకా మాటలు వినే మాటే ఉండేది. అందువల్ల శ్లేషమన పిహితో రస్కో, శ్లేష్మంతా అవయవాలలో నిండిపోయి ఉన్నందువల్ల జగ్ధమన్నం నజీర్యతి, తిన్న ఆహారం కూడా జీర్ణం కాదు. డాక్టర్ల దగ్గర పోయినా ఇంకేం తింటావయ్యా, తిని పండ్లన్నీ కూడా ఊడిపోయినాయి. అప్పటికేం చేస్తారు, ఈ పెద్ద సంక్రాంతి పండుగ వగర అయితే పెద్ద పెద్ద అని చేసుకుంటా ఉంటారు కదా, వీళ్ళంతా కిటకిట అంటా ఉంటే వాళ్ళ మనసు అంతా కటకట అంటా ఉంటారు. నేను తినలేకపోతున్నాయి అంటారు. అప్పటికేం చేస్తాడు, పండ్లు ఊడిపోయినా బాగా రోట్లో వేసుకొని దంచుకొని మిక్సీ, అంతా మిక్సీలు కదలేండి, గుట్కాయ స్వాహ, అజీర్ణంగా లోపలికి పోతే నాలుగో పంపించేస్తుంది. కానీ జగ్ధమన్నం నిజీర్యతి, జఠరాగ్ని ఉంటే కదా జీర్ణం అయ్యేదానికి. బాగా నమిలి తింటేనే ఆహారం సరిగా జీర్ణమై రసరక్తకాలుగా మారుతుంది. మరి నమలకుండా మింగేశారనుకోండి, అప్పుడేమవుతుంది, నజీర్యతి, జీర్ణమయ్యేదానికి. ఏది జీర్ణం కావాలో అది జీర్ణం అవుతుంది, కానీ అన్ని జీర్ణం కాదు ఉట్టిగా మింగితే. అందువల్ల శ్లేషణాపీతో రక్తో జగ్ధమన్నం నజీర్యతి. తిన్న ఆహారం కూడా ఏం చేయాలండి, వయసు అయిపోయింది, తిన్న ఆహారం ఆ 3 మెతుకులు కూడా జీర్ణం కావడం లేదు. 3 మెతుకులే తింటాడా ఏంటివి? ఆ తిన్న ఆహారం కూడా జీర్ణం కావడం లేదంటే అర్థమేమి, అప్పటికి జఠరాగ్ని మందగించిపోతుంది. సన్నదంతో మంద దృష్టి కటు తక్త కషాయ భుక్ వాతభుగ్న కటిగ్రీవా కరో రచరుణాబల. సన్నదంతా పళ్ళు ఊడిపోయినాయి, మంద దృష్టి